ఇప్పుడు ఈ బాబు చాలా హెల్తీగా ఉన్నాడు సార్. నమస్తే జగనన్న, నీ మేర ఎప్పటికి మర్చిపోం మేము. నా కొడుకు ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నాడంటే నువ్వే జగనన్న, నువ్వే జగనన్న. గతంలో నాయకులకు నువ్వే రావాలా, నువ్వే రావాలా. ఒక్క అవకాశం అన్నా, మా ఫ్యామిలీలో నువ్వు ఒకటిగా ఉండాలన్నా. ఒక్క ఫోటో అన్న, ఒక్క అవకాశం. ఎవరమ్మా ఆయన అంటే జగన్ మామ ఏం చెబుతాన్నా నేను. అన్నా, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి వచ్చానన్నా. నా పేరు చంద్రశేఖర్ యాదవ్ అన్నా. నేను నిన్నటి నుంచి మీ వెనకనే తిరిగినానన్నా. ఎన్ని రోజులైనా మీ ఎంట తిరిగేదానికి మేము సిద్ధంగా ఉన్నామన్నా. 800 కుటుంబాలకి నన్ను సర్పంచం చేశారన్నా. మీ ఆశీర్వాదంతో నేను సర్పంచ్ అయ్యానా. అనేక సంక్షేమ పథకాలు నేను అందించినామన్నా. ఈరోజు గ్లాసుని, సైకిల్ని చీపుర్లతో ఊడ్చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామన్నా. అందరూ కూర్చోవాలన్నా. అన్నా, పేదలకి పెత్తందారులకు జరుగుతున్న ఈ యుద్ధంలో నిజాయితీగా ఈరోజు కోట్లకు అమ్ముకుంటున్న టికెట్ ని మీరు ఒక నిరుపేదకి మా అనంతపురం జిల్లాలో ఒక ఈర్ల కప్పకి, అదేవిధంగా వీరాంజనేయులకి టికెట్ ఇచ్చారన్నా. అన్నా, గత ప్రభుత్వంలో ఏం చేసేవాళ్ళంటే అధికారం బీసీలకు ఇచ్చి వాళ్ళు చెప్పు చేతుల్లో ఉంచుకొని మమ్మల్ని డంబేలం చేసే ప్రభుత్వం అన్న వాళ్ళది. మీది నిజ రూపం. చంద్ర, ఈ ఊరు వాళ్ళకి ఇద్దామబ్బా, ఈ ఊరు వాళ్ళకి మైకి. ఓకే, థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ. అందరూ కూర్చోవాలన్నా. అన్న అన్నిసార్లు చెప్తున్నారు కూర్చోండి అన్న, దయచేసి కూర్చోండి ప్లీజ్. అందరు కూర్చోవాలి. ఇటు నిలబడి ఉన్నారు, కూర్చోండి. ఈ ఊరికి సంబంధించిన వాళ్ళకి మైకులు వేయండి అమ్మా. అన్న కూర్చోండి. మిగతా వాళ్ళందరూ కూర్చోవాలమ్మా. ఈ ఊరు వాళ్ళకి సంబంధించిన ఈ ఊరు వాళ్ళు మాత్రమే మైక్ అడగండి అమ్మా. మిగతా వాళ్ళందరూ కూర్చోండి అమ్మా. వస్తారు. హలో అన్నా, ఎర్రగుంట్ల గ్రామానికి విచ్చేసిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం, సుస్వాగతం. అన్నా, నా పేరు హుసేన్ బాషా, మాది ఎర్రగుంట్ల గ్రామం అన్నా. మీ నవరత్నాల పథకాల ద్వారా మేము ఎంతో లబ్ధి పొందినామన్నా. మా అమ్మకి ఆరోగ్యశ్రీ ద్వారా సడన్ గా మా అమ్మ కుప్పకూలిందన్న, హార్ట్ అటాక్ వచ్చి. మేము అదే ఆరోగ్యశ్రీ ద్వారా ఇండస్ హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా మా అమ్మకు వైద్యం చేసి ఆరోగ్య ఆసన పథకం కింద మాకు డిశ్చార్జ్ తర్వాత మాకు డబ్బులు ఇచ్చారన్న. మా అమ్మ నేను నిరుపేద బిడ్డనన్నా. మా అమ్మ ఒక ఆశా వర్కర్ అన్నా. మా అమ్మకి గత ప్రభుత్వంలో 3000 రూపాయలు ఇస్తుండన్నా. మీరు వచ్చి నేను విన్నాను అని మా అమ్మకు 10,000 రూపాయలు చేశారన్నా జీతం. జై అన్నా, నేను మీ ద్వారా విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా నేను బియ్యం